హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరూ వ్రతం చేసుకున్నారా? మేమైతే ఇప్పుడు చేసుకుంటున్నామన్నమాట. ఈరోజు అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో మేమందరం కలిసి చేసుకుంటున్నాము. వచ్చే వారం మా ఇంట్లో అయితే చేసుకుంటానన్నమాట. ఇలాగ అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. పూజ కూడా చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అయితే జరిగిందండి. చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా అందరం కలిసి చేసుకోవడం వల్ల ఒక పని ఒకరు అందించుకుంటూ చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ప్రసాదం లాగా అయితే చాలా రకాల ప్రసాదాలు కూడా చేశారనమాట. ఇంకా ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారి నామాలు చదువుతూ పూలు అక్షంతలు వేస్తున్నామండి. ఇంకా ఇప్పుడైతే సాంగ్ పెట్టేస్తున్నాను. మనం ముందుగానే ఇలాగ కంకణాలు అయితే కట్టుకొని ఉంచుతాం కదండి. ఇలాగ కంకణాలు కంపల్సరీగా కట్టుకోవాలన్నమాట ఈరోజు. ఇంకా అన్నీ కూడా కంకణాలు రెడీ చేసేసుకొని ఇలాగ పెద్దవారితో ముందు కట్టించుకోవాలండి. ఆ తర్వాత మనం పూజలో కూర్చున్న ఒకరికొకరు కట్టుకోవాలన్నమాట. అలాగ అందరం కట్టుకున్న తర్వాత ఒక మంత్రం ఉంటుంది, చదివేసేసేయాలండి. చదివిన తర్వాత మళ్ళీ ఇంకా పూజ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే వ్రత కథ ఉంటుంది కదా, చాలా మంచిదండి. ఈరోజు వ్రతం చేసుకున్న తర్వాత కంపల్సరీగా వ్రత కథ అనేది వినాలండి. మనందరికీ తెలిసిందే కదా చారుమతి ఆ కథ గురించి. ఇంకా డీటెయిల్డ్గా అయితే మనం చదువుకోవాలండి. చదువుకొని ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత అక్షంతలు అయితే అమ్మవారి దగ్గర పువ్వులు అక్షంతలు వేసేసుకొని నమస్కరించుకోవాలి. మన కోరికలు ఏమైతే ఉన్నాయో అవి మనస్ఫూర్తిగా అమ్మవారికి చెప్పేసుకోవాలండి. చెప్పేసుకున్న తర్వాత మనం వాయనాలు కూడా ఇచ్చుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదండి. ఇప్పుడైతే ప్రసాదాలన్నీ కూడా వడ్డిచ్చేస్తున్నాము అమ్మవారికి. మేము వచ్చేసి ఇక్కడ బూరెలు, గారెలు, పరమన్నం, పులిహోర, దద్దోజనము, వడపప్పు, పానకం, అలాగే పంచామృతాలు కూడా ఇచ్చేసామన్నమాట. ఇక్కడ వాయనానికి కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మన ఇష్టం అండి, మన స్థాయి కొలది ఎలాగైనా వాయనం అయితే ఇచ్చుకోవచ్చు. జస్ట్ 2 అరటి పండ్లు ఇచ్చి కూడా వాయనం ఇచ్చుకోవచ్చు. లేదంటే జాకెట్ ముక్క పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే శారీ కూడా పెట్టుకోవచ్చు. మన స్థాయిని బట్టి పెట్టేసుకోవచ్చు అండి. ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా ఇలాగ కంకణం అయితే కట్టాలన్నమాట. కట్టేసిన తర్వాత బొట్టు, గంధం అప్పచెప్పేసేసి ఇంకా వాయనం అయితే ఇచ్చుకొని మనము ఇంకా ఆశీర్వాదం తీసుకోనండి. ఈరోజు మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనము అమ్మవారితోనే సమానంగా చూసుకోవాలండి. అందుకనే చిన్న పెద్ద భేదం లేకుండా కాళ్ళకైతే నమస్కరించుకోవాలి. ఇలాగ నమస్కరించుకోవడం వల్ల మనం అమ్మవారి పూజ చేసినట్టుగా
ఫలితం కూడా అలానే ఉంటుందండి. చిన్న, పెద్ద అనే తేడా అయితే అస్సలు చూపించకూడదనమాట. ఇంక ఇలాగ వాయినాలన్నీ కూడా ఇచ్చేస్తున్నారనమాట. ముందుగా కాళ్ళకైతే పసుపు రాసేసేయాలండి. రాసేస్తే మనం వాయనంలో ఇచ్చే పసుపు, కుంకుమ వాళ్ళు ఆ ప్యాకెట్స్ ఏం చేస్తారో ఏంటో అని టెన్షన్ ఉంటుంది కదా! అలాగ ఏమీ లేకుండా మనం ముందుగానే అప్పచెప్పినట్టు ఉంటుంది. ఇలాగ వచ్చిన ముత్తైదువులకు అందరికీ పసుపు రాసి, గంధం పెట్టి, బొట్టు పెట్టిన తర్వాత వాయనం అయితే ఇచ్చేసామండి. చూస్తున్నారు కదా! ఇలా జరిగిందనమాట వరలక్ష్మి అమ్మవారి వ్రతం. నచ్చిందా? ఒక్క చిన్న లైక్ చేయండి.